అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్కుల మీద చేయి పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ నెలలో మీరు మాకు వాగ్దానం చేశారు కదా తండ్రి, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని. నేను చేస్తున్న వ్యాపారంలోనైనా, నేను చేస్తున్న చేతి పనుల్లో అయినా ప్రార్థన చేసుకోమ్మా. ఎందుకంటే చూస్తున్నామ్మా, ఎక్కడ పెడుతున్నారు మనసు? ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ నెల వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నిశ్చయముగా అత్యధికముగా అభివృద్ధి పొందించదనని వాగ్దానం చేసిన దేవ, ఈ వాగ్దానము యేసు నామమున మా పట్ల నెరవేర్చబడును గాక. యేసు నామమున నెరవేర్చబడును గాక. ప్రతి వారి జీవితాలలో అభివృద్ధి తవి చూచుదురుగాక. ఆర్థికమైన అభివృద్ధి, ఆత్మానుసారమైన అభివృద్ధి ప్రతి వారికి యేసు నామమున కలుగునుగాక. అభివృద్ధి లేకుండా చేస్తున్న ప్రతి చీకటి కార్యాలు, నష్టము కలగజేస్తున్న ప్రతి దురాత్మ ప్రభావాలు యేసు నామమున తొలగిపోవునుగాక. తండ్రి, ఈ సంఘ పరిచర్యను కూడా దినదినము క్షేమాభివృద్ధిలోనికి నడిపించమని కోరుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దేవాది దేవుడు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు అబ్రాము. ఏం పేరు? అబ్రాము. అబ్రహాము కాదు, అబ్రాము. మొదటగా అబ్రహాము గారి పేరు అబ్రాము. ఈ అబ్రాము ఏం చేస్తున్నాడు అని మనం గమనిస్తే, ఒక ప్రాంతంలో ఒక బండి మీద బొమ్మలు పెట్టుకొని, చిన్న చిన్న బొమ్మలు పెట్టుకొని ఊరూరా గ్రామాలకు వీధిలో తిరుగుతూ, అమ్మా బొమ్మలు అమ్ముతాను, అమ్మా బొమ్మలు కొనుక్కోండి అని బొమ్మలు అమ్ముతున్న వ్యక్తి. ఈ బొమ్మలు అమ్ముతున్న వ్యక్తిని ఒకానొక రోజు ఒక స్వరము వినపడుతుంది. అబ్రామ్, ఇదిగో నేను నీ పితరుల దేవుడను, నేను ఉన్నవాడను, నేను అనువాడనై ఉన్నాను. నీ స్వజనులను విడిచిపెట్టి, నీ ఇంటిని విడిచిపెట్టి, నీ సమస్తాన్ని విడిచిపెట్టి బయటికి రా అని అంటే, ఆ స్వరము విన్న అబ్రాము గారు, ఏది ఈ స్వరము? ఎక్కడి నుంచి వినపడుతుంది ఈ స్వరము? అప్పటికి దేవుని వాక్యము లేదు, అప్పటికి దేవుని సేవకులు లేరు. ఎవరైనా ఆత్మీయులు ఉన్నారంటే ఈ స్వరము వినపడింది, ఇది దేవుని స్వరమా లేకుంటే ఇంకొక స్వరమా? ఈ స్వరానికి అర్థమేముంది అని అడిగి వాళ్ళ సందేహాలు తీర్చుకునే వ్యక్తులు కూడా ఎవరు లేరు. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో, అలాంటి అయోమయ పరిస్థితుల మధ్యలో దేవాది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన స్వరాన్ని పట్టుకొని ఈ అబ్రహాము గారు ఏం చేసినారంటే, ఆ ముసలితనములో, అప్పటికే 90 ఏళ్ళు, ఆ ముసలితనములో శారమ్మ తల్లి గారిని తీసుకొని బయటికి వచ్చినాడు. ఆ ఊరి నుంచి, ఆ దేశాన్ని నుంచి, ఆ ప్రాంతము నుంచి, ఆ కుటుంబాల నుంచి ఆయన బయటికి వచ్చి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే, ఆ స్వరము ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులలో నీకు నాకు ఒక స్వరము వినపడుతుంది. ఒక స్వరం మీకేమన్నా ఒక స్వరము వినపడుతుందా? మనోజ్కి వినపడుతుంది, దేవునికి స్తోత్రం. మీకు వినపడుతుందా స్వరం? శాంతమ్మ తల్లికి వినపడుతుంది స్వరం. ఇంకా మీకు వినపడుతుందా స్వరం? దేవుని సేవకుని నోటిలో నుండి వచ్చే దేవుని మాటలు అనే స్వరము వీనికి వినపడుతుందా? అంటే వాళ్ళకి తెలియకపోయినా వినపడుతుందని చెప్పినారు. కనీసం మీరు ఆ ధైర్యం కూడా చేస్తలేరు. మీరు అయోమయ స్థితిలో ఉంటూ ఉన్నారు. వినపడుతుంది, దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు కాలంలో దేవుని స్వరము వినపడుతూ ఉంది. ఇప్పుడు కాలములో పరిశుద్ధాత్ముడు తన సేవకునిలో నుండి సేవకుని ముఖాంతరములో నుండి ఈ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్న ఈ సంఘముతో మీరు వింటూ ఉన్నారా? దేవుని మాటలు వింటూ ఉన్నారా?
వింటున్నారా లేదా? ఇట్టిట్ట చెప్పొద్దండి, నోరుతో చెప్పండి. వింటున్నారా? వింటూ ఉన్న మీరు పాటిస్తున్నారా? అబ్రహాముకు ఒక స్వరము వినపడింది. ఆ స్వరము చేత పట్టుకొని ఆ ఊరి కాని ఊరికి, ప్రాంతము కాని ప్రాంతానికి, తన ఆస్తులను, తన బంధువులను అందరిని వదిలిపెట్టి వచ్చినాడు. మరి ఈరోజు మీకు ఒక స్వరము వినపడుతుంది. ఈ స్వరాన్ని విని మీరు పాటిస్తూ ఉన్నారా? ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరచెదను, పొందించెదనని వాగ్దానం చేస్తూ ఉన్నాడే. ఈ వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చబడాలి అనంటే, ఈ వాగ్దానం నీవు పొందుకోవాలి అనంటే, నీవు నేను ఎలా ఉండాలి తెలుసా? అబ్రహాము వలె ఉండాలా. ఎలా ఉండాలా? అబ్రహాము గారి వలె ఉండాలా. ఆయన స్వరము విన్నాడు, మనిషిని చూడలేదు. ఆయన స్వరము పట్టుకొని బయటికి వచ్చినాడు. ఈరోజు నీవు నేను స్వరము వింటూ ఉన్నాము, కానీ దేవుని మాటకు లోబడిని తనం, దేవుని మాటను పట్టించుకొని తనం, దేవుని మాటను వినని తనం, దేవుని మాటను త్రోసివేసే తనం, ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని లోబడే తనము లేదు. దేవుని మాటకు లెక్క చేసే తనము లేదు. దేవుని మాటను విని పాటించే తనము లేదు. ఇవన్నీ మాటలు మన హృదయంలో పెట్టుకొని, ప్రభువా నన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని వాగ్దానం చేశావు కదా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చవేమి? నెల ముగించబడుతుంది కదా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చలేవేమి? అందరూ వాగ్దానం చేస్తున్నారు కదా, వాగ్దానం నెరవేర్చబడిందని సాక్ష్యాలు చెప్తున్నారు కదా, మరి నా పట్ల ఈ వాగ్దానం నెరవేర్చవెందుకు అని ప్రభువును అడుగుతూ ఉన్న నీవు నేను ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే, నీవు నేను వాగ్దానము నెరవేర్చబడాలి అని అంటే అబ్రహాము గారి వలె లోబడాలా. ఏం చేయాలంట? ఏం చేయాలంట? లోబడాలా. ఆయన లోబడ్డాడు. ఆయన ముసలితనములో తన ముసలితనముకు తన సహకారిని తీసుకొని ఆయన బయటికి వచ్చి దేవుని మాటకు లోబడి ప్రాంతము కాని ప్రాంతంలోనికి వచ్చినాడు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా మాటకు లోబడినావు, నా నిబంధనను ఇదిగో నేను స్థిరపరుస్తాను, నీ పిల్లల పిల్లల తరము వరకు నా నిబంధన స్థిరపరుస్తాను, నేను అత్యధికముగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ కుర్చీ మీద కూర్చోమ్మా, కుర్చీ మీద కూర్చో, ఏం కాదు కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుకుందాం ఒక చిన్న మాట. ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం. 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఆమేన్. హల్లెలూయా. 9:1. అదే ఆది కాండం 9వ అధ్యాయం 1వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఆమేన్. హల్లెలూయా. ఫలించి అభివృద్ధి పొందండి, ఫలించి అభివృద్ధి పొందండి అనే మాటనే ప్రభు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడు? ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఆ సృష్టికర్త అయిన దేవుడు తన స్వరూపముగా ఆదామును చేసిన తర్వాత, ఆదాములో నుండి అవ్వను చేసిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో పిలిచి వాళ్ళను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి. నోవాహు గారి కుటుంబాలలో తన పిల్లలను పిలిచి ఆశీర్వదించి ఇదిగో ఫలించి అభివృద్ధి పొందండి. ఈరోజు ఈ షారోన్ ప్రార్థనా మందిరానికి వచ్చిన మిమ్మల్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. షారోన్ ప్రార్థన సంఘ విశ్వాసులారా, ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించి అభివృద్ధి పొందండి. అభివృద్ధి ప్రతి క్రైస్తవుడు తవి చూడాలి వాళ్ళ జీవితాలలో. అభివృద్ధి లేకపోతే సాతానుగాడు మీ కుటుంబాలలో ఏలుబడి చేస్తున్నట్లనే. ఎక్కడ ఏ ఇంటిలో దేవుడు ఉంటాడో, ఎక్కడ ఏ ఇంటి వారు దేవుని మాట వింటారో, ఏ కుటుంబం అయితే దేవునికి లోబడుతుందో, ఏ కుటుంబం అయితే ఏ ఇంటి వారైతే దేవుని మాటకు లోబడుతారో, ఆ ఇంటిలో ఆ కుటుంబంలో
దేవుని అభివృద్ధి మీరు తవ్వి చూస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం గమనిస్తే మనుషుల ఆశీర్వాదాలు పొందుకోవాలని, మనుషుల నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని అక్కడికి తిరుగుతూ ఉంటాం. రాజకీయవేత్తల కనుసైగలలో ఉంటాం, వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకోవాలని. అధికారుల కనుసైగలలో ఉంటాం, వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకోవాలని. మనుషులిచ్చే ఆశీర్వాదాలు, మనుషులు ఇచ్చే అభివృద్ధి ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, ఇది ఖచ్చితం. కానీ పరలోకమందున దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు, పరలోకమందున దేవునిలో నుండి దేవునితో నీకు ఆయనకున్న నిబంధన, ఆ ప్రామిస్, నిబంధన అంటే వాగ్దానం, ప్రామిస్. ఈ ప్రామిస్ ఎప్పుడు కూడా తొలగిపోదు. నీవైనా నేనైనా ఒకవేళ మర్చిపోతామేమో కానీ ఆకాశమందున దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు మాత్రం నీకిచ్చిన నిబంధన ఆయన మర్చిపోడు. ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి, అభివృద్ధి పొందండి, అభివృద్ధి పొందండి. ఆమేన్. హల్లెలూయా. ఈ అభివృద్ధి అనేది ఎన్ని రకాలు అనేది ఒక మాట మనం గమనిస్తే, మొదటిగా ప్రతి మనిషిలో అభివృద్ధి ఆధ్యాత్మికంగా అభివృద్ధి కలగాల. ఏది? ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్ మొదటిది. రెండవదిగా భౌతిక అభివృద్ధి. భౌతిక అభివృద్ధి అంటే బాహ్యపరంగా కట్టుకునే ఇల్లులు, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలలో సంపాదించే భౌతికపరమైన అభివృద్ధి. మూడవదిగా మానసికమైన అభివృద్ధి. కొంతమందికి అన్నీ ఉంటాయి, డబ్బులుంటాయి, ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి, కానీ మానసికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, మానసికమైన ఒత్తిడులు ఉంటాయి, జ్ఞానము లేని పరిస్థితుల మధ్యలో ఉంటారు. జ్ఞానం ఉండదు, సంపాదించిన సంపాదన ఎలా ఖర్చు పెట్టుకోవాలో జ్ఞానం ఉండదు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటారు. నాలుగవదిగా సహజ అభివృద్ధి. సహజ అభివృద్ధి అనంటే సమాజములో నీ ద్వారా, అంటే మన ద్వారా ఇతరులు అభివృద్ధి పరచబడడం సహజ అభివృద్ధి. అర్థమైందా? ప్రతి మనిషికి 4 వ్యక్తిపరమైన అభివృద్ధులు ఉంటాయి. ఒకటేమో ఆధ్యాత్మికమైన, చెప్పాలా, ఆధ్యాత్మికమైన అభివృద్ధి. రెండవది భౌతికపరమైన అభివృద్ధి. మూడవది మానసికమైన అభివృద్ధి. నాలుగవది సహజ సిద్ధమైన, సమాజపరమైన అభివృద్ధి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 అభివృద్ధులు మనము పొందుకోవాలి అనంటే, నేను ఈ అభివృద్ధులు ఆశీర్వాదాలని ప్రతిసారి ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నాం, కానీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీకు ఆసక్తి లేదు, అది నాకు తెలుసు, అర్థమైపోయింది. కాబట్టి ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదటగా మనం ఏం చేయాలో మెయిన్ ఇంపార్టెంట్ విషయం నేను చెప్తా. చదువుకుందాం ఒక మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం. ఎవరది శబ్దం? యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటా. ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగా ఫలింపదో, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. 5వ వచనమమ్మా చదివిన. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలించి అభివృద్ధి చెందుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మికమైన అభివృద్ధి, భౌతికమైన అభివృద్ధి, మానసికమైన అభివృద్ధి, సమాజపరమైన అభివృద్ధి ఒకవేళ నీవు పొందాలి అని అనుకుంటే, నీ జీవితంలో ఈ నెలలో
ఒక అభివృద్ధిని నువ్వు చూడాలని కోరుకుంటూ ఉంటే, నీ వ్యక్తిగతంగా నువ్వు ఒక అభివృద్ధి పదములో నడిపించబడాలి అని అనుకుంటుంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉండకూడదు, ఎక్కడ వేసిన దరిద్రత అక్కడనే ఉండకూడదు. ఈరోజు అప్పే అన్నాం, రేపు అప్పే అంటున్నాం, ఎల్లుండి అప్పే అంటున్నాం, అవతలెల్లుండి అప్పే అంటున్నాం. ఈ దరిద్రత ఉండకూడదు, అభివృద్ధి పరచబడాలి అని నీవు నేను కోరుకునేటట్లయితే, మొదటగా ప్రప్రథముగా మీరు నేను చేయవలసినది ఏంటి అంటే, మీరు దేవుని యందు నిలిచి ఉండాలా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలో నిలిచి ఉండాలా? దేవుని యందు నిలిచి ఉండాలా. ఎప్పుడైతే మీరు దేవుని యందు నిలిచి ఉంటారో, ఆయన మీ యందు నిలిచి ఉంటాడు. అప్పుడు నీవు ఆయనలో, ఆయన నీలో నిలిచి ఉంటారు. కాబట్టి దేవుడు నీకిచ్చే ఆ శాశ్వతమైన అభివృద్ధి, ఆ పరలోక సంబంధమైన ఈవులు, ఆ శాశ్వతమైన అభివృద్ధి అన్నీ కూడా నీవు పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు పొందుకోవడానికి సిద్ధముగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నారు? హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్నారు? హల్లెలూయా చెప్పండి. మీరు అర్థం చేసుకుంటలేరని అనే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నారు, కొంతమంది ఇటు అటు చూస్తున్నారు, కొంతమంది ఏదోదో ముచ్చటిస్తున్నారు. ఇది దేవుని సన్నిధి. మీరు ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉంటే మీకు ఇబ్బంది కలుగుతుంది. నాకేం ఇబ్బంది లేదు, నేను చెప్పుకుంటా. మీకే ఇబ్బంది అవుతుంది. తర్వాత మీరే బాధపడతారు, నేనేం బాధపడను. తర్వాత మీరే పరిగెత్తుకుంటూ వస్తారు, నాకు అదయింది, నాకు ఇదయింది, నాకు అది పోయింది, ఇది పోయిందని. జాగ్రత్త. ఏవి కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండు దేవుని సన్నిధానం. ఒక కలెక్టర్ ఉంటాడు అనుకోండి, కలెక్టర్ ఛాంబర్ పోయినామనుకో, కలెక్టర్ ఛాంబర్ పోయి కలెక్టర్ ఇక్కడ కూర్చొని ఇక్కడ ముందర కలెక్టర్ ఉంటే అటనే చేస్తావా? ఏమంటాడు? ఏయ్ స్టాండప్, గో అవుట్ సైడ్ అని చెప్పి డిస్మిస్ చేయను అని అంటారు. కలెక్టర్ కన్నా పరమదేవుడు మన దేవుడు. పిచ్చి పిచ్చిగా అక్కడ ఇక్కడ అనాలోచితంగా ఉండొద్దు. నీ జీవితంలో అభివృద్ధి పరచబడాలి అనంటే, నీ జీవితంలో మేలు పొందాలంటే, నీ కాన్సన్ట్రేషన్, నీ ధ్యాస, నీ ఆలోచన, నీ తలంపులు అన్నీ కూడా దేవుని మీద ఉండాలి. ఇక్కడికి వచ్చి వాళ్ళని గుర్తించుకుంటా, వీళ్ళని గిలుకుంటా, వాళ్ళని చూసుకుంటా, వీళ్ళని చూసుకుంటా, తల కింది కొన్ని సెల్ ఫోన్ చూసుకుంటా, పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసేదానికన్నా ఇంటికాడ కూర్చోవడం ఉత్తమం. ఇంటికాడ కూర్చో, ఇంకా నీకు అభివృద్ధే జరగదు. దరిద్రత నీ ఎంబడే ఉంటుంది, నెత్తి మీద ఉంటుంది. సంఘం వచ్చినప్పుడు చేపల మార్కెట్లో చేయొద్దండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వాక్యం వినండి. అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తుంటా కదా, చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముని చేత నింపబడి ఒక నడిపింపబడుతున్నప్పుడు, మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఆ నడిపింపు ఆగిపోతుంది నాకు. అట్లా చేయకూడదు, అది పద్ధతి కాదు. ఇంటికాడ పండుకొని తిని, ఇంట్లో కూర తెచ్చింటాడు కదా, మంచిగా వండింటారు కదా, తిని 3 పూటలు తిని, 3 పూటలు ఒకటే పూట తింటే ఎట్లా నిద్ర వస్తుంది? అది తిని ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని పండుకుంటే అయిపోయా. ఎవరు వద్దన్నారు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన చిన్నగైనా మజ్జిగ, ఇప్పుడు జనాలు ఎక్కువైంది అనుకో, మజ్జిగ ఏమవుతుందంట? పల్సగా అవుతుంది. ఆ పల్స కాకుండా ఉండేదన్నా తృప్తిగా తింటారు. పెరుగు గట్టి పెరుగు తింటాం మేమందరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆధ్యాత్మికమైన, భౌతికపరమైన, కుటుంబపరమైన, ఆర్థికపరమైన, సహజ సిద్ధమైన, సమాజపరమైన, మానసికపరమైన అభివృద్ధి నువ్వు పొందాలి అనంటే, మొదటగా నువ్వు చేయవలసినది ఏంటంటే, నీవు దేవుని యందు నిలిచి ఉండాలా. ఎప్పుడైతే నీవు దేవుని యందు నిలిచి ఉంటావో, ఎప్పుడైతే ఆయన నీ యందు నిలిచి ఉంటాడో, ఆటోమేటిక్గా నీవు అభివృద్ధి పరచబడతావు. అన్ని విషయాలలో అభివృద్ధి కలుగుతూ ఉంది. అన్ని విషయాలలో ఏది కూడా లోటు లేకుండా ప్రభు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు గమనిస్తే, యోసేపు గారి గురించి మనం చూస్తే, యోసేపు అని అంటే ఫలించెడి కొమ్మ. ఏమర్థం? యోసేపు అంటే ఫలించెడి కొమ్మ. ఆ ఫలిస్తూ ఉంటుందంట ఆయన కొమ్మ. ఆయన జీవితం ఎప్పుడు ఫలిస్తూ ఉంటుందంట.
తన చిన్నతనము నుండి యోసేపు గారిని మనం గమనిస్తే ఆయన ఎల్లప్పుడూ దేవుని దర్శనాలు కలలు పొందుకుంటూ ఉన్నాడు. యవన కాలంలో కూడా. యాకోబుకు 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలలో 11వ వ్యక్తి యోసేపు. ఎన్నో వ్యక్తి? 11వ వ్యక్తి యోసేపు. ఈ 10 మంది దేవునితో ఆధ్యాత్మికమైన జీవితం లేరు, కానీ దేవుని ద్వారా కలలు దర్శనాలు వాళ్ళకు రావడం లేదు. కానీ ఈ 11వ వ్యక్తికి మాత్రమే, ఈ యోసేపుకు మాత్రమే రాత్రి నిద్రపోతూ ఉంటే యవన కాలంలో మంచి దేవుని దర్శనాలు కలలు వస్తూ ఉన్నాయి. దేవుని దర్శనాలు కలలు రాబో వాటి గురించి జరిగే పరిస్థితులు అన్నీ కూడా కలలు దర్శనాలు వస్తూ ఉన్నాయి. ఈ రోజులలో మీ కుటుంబాలలో యవనస్తులు ఉంటూ ఉన్నారు. యవన కాలములో యోసేపుకు దేవుని దర్శనాలు కలలు వస్తూ ఉన్నాయి. యవన కాలంలో ఉంటున్న నీకు నాకు మీ అందరికీ ఏ కలలు వస్తున్నాయి? దేవుని కలలు వస్తున్నాయా? ఒక్కసారన్నా మీ పిల్లలు నాకు ఈ కళ వచ్చింది అని చెప్పిండ్రా? మరి ఏ కళలు వస్తున్నాయి? ఏ కళలు వస్తున్నాయి? అసలు కళలే రావు అన్న వాళ్ళు చేతులు లేపండి. అసలు మాకు కళలే రావు సార్ అన్న వాళ్ళు చేతులు లేపండి. అందరికీ వస్తుంటాయి కళలు, కానీ ఏ కళ వస్తుంది ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవన కాలంలో ఉంటున్న యోసేపుకు దేవుని దర్శనాలు కలలు వస్తున్నాయంట. ఫలించడి కొమ్మగా ఎందుకు మార్చబడినాడు అనంటే, ఈ యోసేపు దేవునిలో నిలిచి ఉన్నాడు. యోసేపులో దేవుడు నిలిచి ఉన్నాడు. ఈ ఇద్దరు వేరు కాదు, ఈ ఇద్దరు ఒకటి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఇద్దరు ఒకటై ఉన్నారో, యోసేపు దేవుడు ఎప్పుడైతే ఇద్దరు ఒకటై ఉన్నారో, ఇతను ఫలించే కొమ్మగా మార్చబడినాడు. ఇతను అభివృద్ధి పరచబడుతూ ఉన్నాడు. ఏ విషయంలో అభివృద్ధి పరచబడుతున్నాడు? ఆర్థికంగా, ఆత్మానుసారంగా, సమాజముగా, భౌతికంగా, మానసికంగా అన్ని కోణాలలో అభివృద్ధి 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 తవ్వి చూస్తూ ఉన్నాడు యోసేపు గారు. ఉదాహరణకు మనం గమనిస్తే, దేశము కాని దేశానికి వెళ్ళినాడు. ఆ దేశము కాని దేశములో, అన్యుల దేశములో బానిసత్వంలో ఉన్నాడు. 2 సంవత్సరాలు జైల్లో ఉంటూ ఉన్నాడు. ఆ 2 సంవత్సరాలు జైల్లో ఉండి, ఆ 2 సంవత్సరాలు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇదిగో సరాసరి ఐగుప్తు దేశములో ఉన్న ఆ రాజు, ఆ ఫరో రాజు ఎదుట నిలబడినాడు. ఆ ఫరో రాజు ఎదుట నిలబడి, ఫరో తర్వాత ఫరోగా, రాజు తర్వాత రాజుగా యోసేపును దేవుడు నిలబెట్టినాడు. ఆమెన్, హల్లెలూయా. ఎక్కడ? దేశము కాని దేశములో, ప్రాంతము కాని ప్రాంతములో. పుట్టింది ఒక దగ్గర, పెరిగింది ఒక దగ్గర, చూసింది ఒక దగ్గర, కానీ వేరే ప్రాంతములో దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టినాడు. ఇది అభివృద్ధి అని అంటే. మరి మీరు అన్ని కోణాలలో అభివృద్ధి పరంగా ఉన్నారా? అభివృద్ధి మీలో కలుగుతుందా? మీ జీవితాలలో అభివృద్ధి ఉందా? కుటుంబ పరంగా అభివృద్ధి ఉందా? ఆర్థిక పరంగా అభివృద్ధి ఉందా? మానసికమైన పరంగా అభివృద్ధి ఉందా? సమాజంలో నువ్వు ఉంటున్నవే, నీ ద్వారా ఇతరులు అభివృద్ధి పరచబడుతున్నారా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అభివృద్ధి అని అంటే అన్ని కోణాలలో ఈ నెల నా దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ప్రభు మొదట సృష్టి ప్రారంభములో ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత దేవుడు వాళ్ళిద్దరిని పిలిచి, ఇదిగో ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కుటుంబాలుగా ఉన్న మనము, ప్రతి ఒక్కరూ కుటుంబాలుగా ఉన్నారు. ఈ కుటుంబాలుగా ఉన్న వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే కుటుంబాలలో పెరిగిన మిమ్మల్ని దేవుడు జతపరిచి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ప్రభువు కోరుకుంటున్నాడు.
మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీ అభివృద్ధిని చూసి, మీ ఫలింపును చూసి, మీ ఫలించే తత్వాన్ని చూసి ప్రభు సంతోషించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మీరు అభివృద్ధి చెందకుండా కూడా ఉండకూడదు అని అనుకోవడం లేదు. ఆయన అభివృద్ధి చెందాలని అనుకుంటూ ఉన్నాడు. అయితే అభివృద్ధి చెందాలి అనంటే నేను ఏం చేయాలంటే మొట్టమొదటగా ఆయనలో నీలో ఆయన పెనవేసుకొని ఉండాల. ఒక తీగ, ఒక ద్రాక్ష తీగ ఆ ద్రాక్ష చెట్టుకు ఎలాగైతే అంటుకొని ఉంటుందో అలాగే నీవు ఆయనతో కలిసి ఉండాల. ఆయనతో ఒకవేళ వేరై పారితే నీవు అభివృద్ధి చూడలేవు. నీవు అభివృద్ధి పొందాలి అనంటే ఖచ్చితంగా ఆయనలో ఉండాల. ఎలా ఉండాలా సార్? ప్రార్థన, వాక్యం, దేవుని సన్నిధి. ప్రార్థన, వాక్యం, దేవుని సన్నిధి. ఈ మూడు ఏ కుటుంబంలో అయితే ఉంటాయో, ఈ మూడు ఏ వ్యక్తిగత జీవితాలలో అయితే ఉంటాయో, ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో ఖచ్చితంగా అభివృద్ధిని ఆయన చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రతి అవసరాల అక్కర్లన్నీ కూడా నా ప్రభువే తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూద్దాం మనం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు పోయి ఏమి అనుసరించాలంట చెప్పాలా? చదవాలది. నేడు మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనండి. రెండవదిగా నీ కుటుంబంలో, నీ జీవితంలో అభివృద్ధి పొందాలి అని అనుకుంటే ఈ వాగ్దానము నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అనే వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే, నీ వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే రెండవదిగా నీవు పాటించవలసినది ఏంటంటే దేవుని ఆజ్ఞలను, దేవుడు చెప్పిన ప్రతి మాటను చూచా తప్పకుండా చెయ్యాల. చేయకపోతే అభివృద్ధి లేదు. ఆయన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు? 50. ఎన్ని ఆజ్ఞలు? 5. ఎన్ని ఆజ్ఞలు సరజమ్మ? ఎన్ని ఆజ్ఞలు మీరమ్మ? మరియమ్మక ఎన్ని ఆజ్ఞలు? అమ్మ 10. ఫకీరమ్మ తల్లి ఎన్ని ఆజ్ఞలు? చదువు రాదు, నాకు తెలియదు. శిరీషమ్మ నీకు ఎన్ని ఆజ్ఞలు తెలియదా? ఆ కపేరు ఏం పేరు అమ్మ? రానేమ్మా, అక్కడనే పెట్టు, ధ్యాస ఎందుకు ఇక్కడ పెట్టు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయమ్మా? అమ్మా 5. గట్టిగా చెప్పు తల్లి. 10. 10, 9. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినాడు. కొత్త నిబంధనకు వచ్చేటానికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే మొత్తం అన్నిటికీ కూడా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మరి ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నామా? ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నామా? ప్రభు సూటిగా తేటగా ప్రభు చెబుతూ ఉన్నాడు, నేను చూపించిన ఆ దేశములో సజీవంగా నువ్వు బ్రతికి అభివృద్ధి పరచబడాలి అని అంటే నీవు ఏం చేయాలో తెలుసా? దేవుని ఆజ్ఞలను పాటించాలా. మొదటగా ఆయనతో కలిసి నీవు ఉండాలా, నీతో ఆయన ఉండాలా. రెండవదిగా దేవుని ఆజ్ఞలను పాటించాల. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే నా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితాలలో అభివృద్ధి అనేది తవ్వి చూడవు. ఎవ్వరు కూడా దేవుని ఆజ్ఞలు పాటించకపోతే తవ్వి చూడరు అభివృద్ధి. అక్కడనే ఉంటాం. అక్కడక్కడనే తిరుగుతూ ఉంటాం. అక్కడెక్కడనే తిరుగుతుంటాం. అభివృద్ధి ఉండదు. ఎక్కడ కూడా అభివృద్ధి ఉండదు. కానీ ప్రభు కోరుకుంటున్నాడు నువ్వు అభివృద్ధి పరచబడాలి అని. కాబట్టి ప్రభు అంటున్నాడు దేవుని ఆజ్ఞలు పాటించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు
ఒక ఉపోద్ఘాతంలాగా అంటే అభివృద్ధి ఎవరికి వస్తుంది, ఎట్లా ఉంటే వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. అసలు వాక్యంలోకి మనం ముందుకు పోదాం. ఆమెన్. హల్లెలూయా. వినాలనుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. వాక్యం వింటాం సార్ ఇంకా అనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను ఒక్కటైతే పరిచయం చేయాలనుకుంటున్నా. సమాజ అభివృద్ధి, ఆధ్యాత్మికమైన అభివృద్ధి, భౌతికమైన అభివృద్ధి, మానసికమైన అభివృద్ధి, సహజ అభివృద్ధి, సమాజపరమైన సహజ అభివృద్ధి. చాలామంది అనుకుంటుంటారు ఇప్పుడున్న కాలంలో అవతలవాడు అభివృద్ధి చెందకూడదని అనుకుంటుంటారా? అవతలవాడు ఆశీర్వదింపబడకూడదని అనుకుంటూ ఉంటారా? అవతలవాడు ఆశీర్వదింపబడుతుంటే మన కళ్ళల్లో నిప్పులు పోసుకొని కుళ్ళుకుంటూ ఉంటారా లేదా? అనుకుంటారా లేదా? అనుకుంటూ ఉంటాం. వాందంతా అవతల వ్యక్తిదంతా నా మీదకి వస్తే బాగుంటుంది, అవతల వ్యక్తిలో బీరువాలు ఉన్నవన్నీ కూడా నా బీరువాలకు షిఫ్ట్ అయితే బాగుంటుంది అని అనుకునే సమాజంలో ప్రభు అంటూ ఉన్నాడు, సమాజపరమైన అభివృద్ధి. ఉదాహరణకు మనం గమనిస్తే యాకోబు గారి జీవితంలో మనం గమనిస్తే యాకోబు మోసగాడు. తన తండ్రిని, తల్లిని, తన అన్నను అందరినీ కూడా మోసము చేసి అక్కడ నుంచి తన తండ్రి ఊరి నుంచి తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళినాడు. ఆ లాబాను పరిస్థితులు మనం గమనిస్తే లాబాను ఒక విగ్రహాలు పూజిస్తూ ఉన్న వ్యక్తి. ఏం పూజిస్తున్న వ్యక్తి? విగ్రహాలు, గృహదేవతలని, ఆ దేవతలని బొమ్మలు చేసుకొని తన ఇంటిలో కొలువు చేసుకొని పూజించే వ్యక్తి. ఈ లాబాను విషయం మనం చూసినట్టయితే ఈ యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినాడు. ఎప్పుడైతే లాబాను దగ్గరికి యాకోబు వెళ్ళినాడో ఈ యాకోబు ద్వారా లాబాను అభివృద్ధి పరచబడుతూ ఉన్నాడంట. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యాకోబు ద్వారా లాబాను ఏమవుతున్నాడంట? అభివృద్ధి పరచబడుతూ ఉన్నాడంట. చదువుకుందాం ఒక చిన్న మాట. ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనం. నేను రాకమున్పు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. ఎప్పుడైతే యాకోబు లాబాను దగ్గరికి వచ్చినాడో, నన్ను చూడండి నేను చెప్తా, ఆయనకున్నదంతా కొంచెమే. కొన్ని గొర్రెలే ఉండేవి ఆయనకి, 10 గొర్రెలు ఉండేవేమో, దాసీలు లేకుండా ఉండేవాళ్ళేమో, పరిస్థితులు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉండేవేమో, అసలు సమృద్ధి అనేది లేకుండా ఉండేదేమో. ఎప్పుడైతే యాకోబు దేవునితో ఉన్న వ్యక్తి, దేవుని వాగ్దానము చేత నడిపింపబడుతున్న వ్యక్తి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఆ గొప్ప దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి ఆ ఇంటిలో అడుగు పెడితే ఆ యాకోబు ఆశీర్వదింపబడుతూ ఉన్నాడంట. ఆమెన్. హల్లెలూయా. అభివృద్ధి పరచబడుతుంది. ఇది సమాజంలో సహజ సిద్ధమైన సమాజపు అభివృద్ధి. నీ ద్వారా, క్రైస్తవునిగా ఉంటున్న నీ ద్వారా, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన నీ ద్వారా, ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడి నుంచో ఇంట్లోకి వచ్చినామనుకోండి, ఉదాహరణకు వివాహమైందనుకోండి, ఒక భర్త ఈ ప్రాంతం నుంచి ఆ ఇంటికి పోతే ఈ భర్త ద్వారా ఆ ఇల్లు అభివృద్ధి పరచబడాల. ఈ భార్య ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వస్తే ఆ భార్య ద్వారా ఈ ఇల్లు అభివృద్ధి పరచబడాల. నీవు వేరే ఇంట్లో రెంటుకుంటే నీ ద్వారా ఆ రెంట్ హౌస్లో ఉంటున్న వారు అభివృద్ధి పరచబడాల. ఇది అభివృద్ధి అనంటే సమాజపు సహజమైన అభివృద్ధి. ఈ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అని మనం గమనిస్తే యాకోబు ద్వారా లాబానుకు జరుగుతూ ఉంది. అందుకనే ఈ లాబాను అంటూ ఉన్నాడు, నేను శకునము చూసుకున్నా. ఎట్లా జరిగిందంట చదువుకుందాం ఒక మాట, మంచి మాట ఉంటుంది. 30:27. లాబాను యాకోబుతో అంటున్నాడు, ఇదిగో అయ్యా
నీ కటాక్షం ఉంటే నాతో నాకు ఒక మాట, నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని ఏం చూసుకొని తెలుసుకుని తెలుసా? జాతకాలు చూసి, శకునము చూసి తెలుసుకున్నా. నీ ఉంటే నాకు ఆశీర్వాదం, నీ ఉంటే నాకు అభివృద్ధి. నువ్వు మా ఇంట్లో ఉండువుగా చాలు, నేను 3 పూటలు తిండి పెడతా, జీతం ఇస్తా, నా ఇంట్లో ఉండు కొద్దిగా చాలు. నువ్వు రాకమునుపు భయంకరమైన పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు వచ్చినావో మేము ఆశీర్వదింపబడుతున్నాం, అభివృద్ధిపరచబడుతున్నాం. కాబట్టి నువ్వు మా ఇంట్లో ఉండాయా. ఈ విషయాలన్నీ కూడా నేను శకునము చూసి తెలుసుకున్నా. నాకు అర్థమైంది, నువ్వు రాకముందు మా పరిస్థితి ఎలా ఉంది, నువ్వు వచ్చిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంది, మాకు అర్థమైపోయింది. కాబట్టి నువ్వు ఉండని వేడుకుంటూ ఉన్నాడు. ఈరోజు నేను ఒక ఇంటికి వెళితే, ఈరోజు నేను ఒక బంధువుల దగ్గరికి వెళితే మన ద్వారా అభివృద్ధి ఉందా? మన ద్వారా అభివృద్ధి ఉందా? మన ద్వారా ఆశీర్వదింపబడుతున్నారా? ఏ ఇంటికి పోతే ఆ ఇల్లు చీల్స్తారు కొంతమంది. ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు చీలిపోతుంది. ఏ ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో ఉన్న వారికి సమాధానమే ఉండదు. చీల్చాలనే ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది. ఇది అభివృద్ధి కాదు. ప్రభువు కోరుకుంటున్నది అభివృద్ధి కాదు. ప్రభువు కోరుకుంటున్నది ఏంటంటే నీవు అభివృద్ధి పరచబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకనే వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరచెదను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అభివృద్ధి పరచబడాలి అని అంటే యేసయ్యతో పాటు నీతో పాటు యేసయ్య అంటుకట్టబడి ఉండాలా. ఎలాగైతే యోసేపు యేసయ్యతో పాటు ఆయనతో పాటు యోసేపు ఎలాగైతే అంటుకట్టబడి ఉన్నాడో, అభివృద్ధి చూసినాడు, అలాగే నేను ఉండాలా. నేను అభివృద్ధి పరచబడాలి అంటే దేవుని ఆజ్ఞలు చూచా తప్పకుండా పాటించాల. ఇటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని వాగ్దానం చేస్తున్న దేవుడు.